ఫిర్యాదు చేసింది. మనం ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని ఉగ్రవాదులను అంతమొందించామనే వార్తతో మనం పరిచయం చేస్తూ ఉన్నాం. అయితే పాకిస్తాన్ మాత్రం అంటూ ఉంది భారతదేశం మాపై దొంగ దెబ్బ తీసింది అని. అమెరికాకు ఫిర్యాదు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాకంతా తెలుసు, అటాక్ ఆన్ పాకిస్తాన్ అంటూ అమెరికా అధ్యక్షుడు కూడా అంటూ ఉన్నాడు. అంతా నాకు తెలుసు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉన్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. భారత్పై పాకిస్తాన్ ఎదురు దాడి అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. నిజానికి భారత పౌరులపై పాకిస్తాన్ ఇప్పుడు మోటార్ షెల్స్ను ప్రయోగిస్తోంది, అధునాతన ఆయుధాలను ప్రయోగించాలని చూస్తోంది. పాకిస్తాన్ చేసినటువంటి దొంగ దాడిలో భారత పౌరులు 3 మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. కానీ మనం చేసిన దాడిలో 62 మంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చచ్చిపోయారు. మరోసారి నేను సగర్వంగా చెబుతున్నాను, ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి భారతదేశం పరిచయం చేస్తోంది. 62 మంది ఉగ్రవాదులను చంపేశాము అంటూ ఈ సూర్యోదయాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తోంది. 62 మంది ఉగ్రవాదుల చావు కేకలతో స్వేచ్ఛ వాయువులు ప్రపంచానికి పరిచయం చేస్తూ, నిజానికి ఎక్కడైతే ఉగ్రవాదులు ఉంటారో ఆ దేశం స్వేచ్ఛ వాయువులను పీల్చుకోలేదు. ఎక్కడైతే ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ ఉంటుందో ఏ దేశం అయితే ఆ పక్క దేశాలు స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడానికి ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తుంటుంటాయి. భారతదేశ స్వేచ్ఛ వాయువులను కలుషితం చేయాలని పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను ఈరోజు భారతదేశం తిప్పికొట్టింది. అందుకే ఈ సూర్యోదయాన్ని భారతదేశం ఉగ్రవాదుల చావు కేకలతో ఆనందంగా పండుగ చేసుకోండి అంటూ ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ సూర్యోదయాన్ని భారత్పై పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులకు ప్రతీకగా మన త్రివిధ దళాలను సన్నద్ధం చేసి 9 చోట్ల లైన్ దాటి మరీ మనం కొట్టాం. ఉగ్రవాదులను అంతమొందించడంలో మాకు ఏ లైన్లు ఆపలేవు అనే సంకేతాలను మనం ఇచ్చాం. చూడండి ఒకసారి, అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాని మోదీ ఇద్దరు కరచాలనం చేసుకుంటున్న దృశ్యాలు మీరు చూస్తున్నారా? ఇప్పుడు గుర్తు చేసుకోండి ఒకసారి 1971లో ఘటనను. 1971లో పాకిస్తాన్ మనపై దొంగ దెబ్బ తీయాలని ప్రయత్నం చేసినప్పుడు ఇదే అమెరికా మనపై అప్పట్లో ఒక యుద్ధ నౌకను పంపిస్తే మనకు వ్యతిరేకంగా రష్యా మనకి చేసినటువంటి సాయం. కానీ ఇప్పుడు ఇదే అమెరికా భారత్కు వంతవాడుతుంది. ఇప్పుడు ఇదే అమెరికా అవసరమైతే భారతదేశానికి యుద్ధ నౌకను పంపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు దొంగ కన్నీరు కారుస్తూ మాపై భారత్ దాడి చేసింది అంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రధాని అమెరికా అధ్యక్షుడికి దొంగ కన్నీళ్లతో మొరపెట్టుకుంటుంది, దొంగ ఫిర్యాదులు చేస్తుంది. బహుశా అమెరికా కూడా అంటూ ఉంది ఇదే సమయంలో ఇది ఉగ్రవాదులపైన దాడి అని. అయితే అమెరికా అధ్యక్షుడు కూడా అంటున్నారు భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది, శాంతి కొనసాగాలని ఉన్నామని. మరొక సంఖ్యను మీకు చెబుతూ ఉన్నాను. మీకు ఇంతకు ముందే చెప్పాను, ప్రామిస్ చేస్తున్నాం. ఆర్టీవీ ప్రామిస్ చేస్తుంది. చచ్చిపోయిన ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటి ఆనందకరమైన వార్తను మీకు చెప్పడానికి ఆర్టీవీ స్టూడియో నుంచి నేను ఆనందంగా మీకు చెబుతూ ఉన్నాను. ఆర్టీవీ ఆనందంగా మీకు చెబుతూ ఉంది చచ్చిపోయిన ఉగ్రవాదుల సంఖ్య పెరిగింది అని. 80 మంది చచ్చిపోయారు. 80 మంది ఉగ్రవాదులను మన మిలిటరీ చంపేసింది. 80 మంది ఉగ్రవాదుల చావు కేకలు మనం ప్రయోగించిన మిసైల్ దాడిలో కలిసిపోయాయి. ఆర్టీవీ మాత్రమే మొదటి నుంచి 22వ తారీఖున మన భూభాగంపై జరిగిన దాడి తర్వాత అనుక్షణం ఏ అప్డేటు మిస్ అవ్వకుండా ప్రతి వార్తను ఆర్టీవీ అందిస్తూ ఉంది. అందుకే ఆర్టీవీ సగర్వంగా చెబుతూ ఉంది. ఆర్టీవీ మాటల్లోనే మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాం. భారతదేశం ఈరోజు సూర్యోదయాన్ని మీకు 80 మంది ఉగ్రవాదులను చంపేశాము అనే వార్తతో ఈ సూర్యోదయాన్ని పరిచయం చేస్తుందనే మాటలను చెప్పడానికి ఆర్టీవీ చాలా ఆనందపడుతూ ఉంది. అందుకే తెలుగువారి 22వ తారీఖున ఎప్పుడైతే అటాక్ జరిగిందో అప్పటి నుంచి కూడా మనం తీసుకునే చర్య గురించి ఆర్టీవీ మాటల్లో వినాలి అని ప్రతి తెలుగు పౌరుడు కూడా ఆర్టీవీకే ట్యూన్ అయి ఉన్నాడు, ఆర్టీవీనే చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతోంది, దాడి ఎప్పుడు అని ఆర్టీవీకి మెసేజ్లు కూడా చేస్తున్నారు. కానీ మన యుద్ధ తంత్రాన్ని మాత్రం ఎప్పుడు ఆర్టీవీ చెప్పలేదు. ఆర్టీవీ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ వచ్చింది. మన యుద్ధ వ్యూహాల గురించి ఎప్పుడు మనం రివీల్ చేయలేదు. ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకు మాత్రమే మేము చెబుతూ వచ్చాం. మన యుద్ధ సన్నాహాల గురించి, వ్యూహాల గురించి చెప్పకూడని ఏ విషయాన్ని చెప్పలేదు. అందుకే ఈరోజు సగర్వంగా ఈ సూర్యోదయాన్ని భారతదేశం మీకు పరిచయం చేస్తూ ఉంది అనే వార్తను ఆర్టీవీ సగర్వంగా చెబుతోంది. భారతదేశం ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఉగ్రవాదులను భారతదేశం చంపేసింది అని. ఇప్పటి వరకు ఆ సంఖ్య 80కి చేరింది.
ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి భారతదేశం పరిచయం చేస్తుంది. 80 మంది ఉగ్రవాదులను భారతదేశం చంపేసింది. 80 మంది ఉగ్రవాదుల చావు కేకలు మనం ప్రయోగించిన మిసైల్ సౌండ్లో కలిసిపోయాయి. మన మిసైల్ సింహ గర్జనలో పాకిస్తాన్ భూభాగంపై ఉన్న టెర్రరిస్టుల ఆఖరి కేకలు కలిసిపోయాయి, ఆఖరి వాయువులు అందులో కలిసిపోయాయనే వార్తను వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తున్నారుగా, ఉగ్రవాదులను అంతమొందించడంలో మనల్ని ఏ లైన్లో కూడా ఆపలేవు. ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయడంలో మనల్ని ఏ లైన్లో కూడా కంట్రోల్ చేయలేవు. ఇప్పుడు మనకి అదే జరిగింది. అందుకే ఈ సూర్యోదయాన్ని భారతదేశం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలను మేము నాశనం చేశాం, పాకిస్తాన్లో ఉగ్రవాదులను భారతదేశం చంపేసింది. ఈ వార్తను ఆర్టీవీ మీ అందరికీ తెలియచేయడానికి సగర్వంగా చెబుతూ ఉంది. ఇప్పుడు అందరూ కూడా చేతుల్లో మీరు జెండాలు తీసుకోండి. మేము కూడా జాతీయ జెండాను తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. జాతీయ జెండాతో జై భారత్ అని నినాదాలు చేయాల్సినటువంటి సమయం. ఇప్పుడు అందరూ కూడా మీ చేతులతో జాతీయ జెండాలు తీసుకొని మీ వాట్సాప్ స్టేటస్లో జాతీయ జెండాని ఇప్పుడు పెట్టండి. మీ వాట్సాప్ ప్రొఫైల్లో జాతీయ జెండాని పెట్టండి. మన సైనికులకు వందనం చేసే సాల్యూట్తో కూడిన దృశ్యాలు పెట్టండి. మీ వాట్సాప్ స్టేటస్లో మీరు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు చెప్పండి. భారత ఆర్మీకి మీరు సాల్యూట్ చేసే దృశ్యాలు చెప్పండి. సగర్వంగా మనం భారతదేశ జెండా వైపు చూస్తూ సగర్వంగా సాల్యూట్ చేసే ఒక పోస్ట్ని ఇప్పుడు మీరు మీ ప్రొఫైల్లో పెట్టండి అని ఆర్టీవీ పిలుపునిస్తోంది. అందరూ కూడా ఇప్పుడు మీ ప్రొఫైల్లో మీ స్టేటస్లో సెల్యూట్ చేస్తున్న దృశ్యాలతో పాటు దాడి దృశ్యాలు, మన భారత పతాక దృశ్యాలు, మన సైనికులకు వందనాలు చేసేటటువంటి దృశ్యాలు పెట్టండి. జై భారత్ అని మరోసారి మనం సగర్వంగా నినదించేటటువంటి సమయం. భారతదేశ పౌరులు జై భారత్ అని చేసేటటువంటి నినాదాలతోనే పాకిస్తాన్ ఇప్పుడు భయపడిపోతుంది. చూస్తున్నారా దృశ్యాలు? చూసారా దృశ్యాలు? ఒక్కసారిగా వచ్చినటువంటి శబ్దంలో మన మిసైల్స్ చేసినటువంటి సింహ గర్జనలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఆఖరి కేకలు కలిసిపోయాయి. ఆఖరి కేక కూడా బయటకు రాకుండా మన మిసైల్ సింహ గర్జన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను వణికించేసింది. మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించాం రాత్రి 1:44 ఈ విషయాన్ని మనం ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచానికి ఈ సూర్యోదయాన్ని మనం ఉగ్రవాదుల చావు కేకలతో, స్వేచ్ఛ వాయువులతో మనం పరిచయం చేస్తున్నాం. ఈ దాడి మాత్రమే కాదు, ఇదొక్క దాడి మాత్రమే కాదు, మన త్రివిధ దళాలు సన్నద్ధమై ఉన్నాయి. పాకిస్తాన్ తోక జాడిస్తే పీచ మనచడానికి మన త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ న్యాయం జరగడం మొదలైంది. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వెనుక నిలబడుతున్నది కూడా ఎందుకంటే గతంలో ఉగ్రవాదులను పెంచి పోషించిన అమెరికాకు కూడా తెలుసు. ట్విన్ టవర్స్ ధ్వంసంతో, ట్విన్ టవర్స్లో వేలాది మంది అమెరికా పౌరులను కోల్పోయిన తర్వాత ఉగ్రవాదం ఎంత ముప్పు అమెరికాకు కూడా తెలిసి వచ్చింది. అందుకే పాకిస్తాన్ పీచమరిచే ఈ మహత్